ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్తి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చిన్న వాక్యం ద్వారా నేను మీ ముందుకి రావాలని ఆశపడుతున్నాను. బైబిల్లో నుంచి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం ఈ విధంగా ఉంది. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును కూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనుపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సాహముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందో తెలుసా? ఆయన ఎల్లప్పుడు అప్పుడప్పుడు కాదు, కొన్ని సమయాలలో కాదు, ఎల్లప్పుడూ మనల్ని విజయోత్సాహంతో ఊరేగిస్తున్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవును, ఈ లోకంలో మనము ఎన్నో సమస్యలను ఎదుర్కొంటాము, ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉంటాము. చాలాసార్లు మన సమస్యల్ని మనుషులు ఫిక్స్ చేస్తారు అని ఆశపడతాము, లేకపోతే డబ్బులు ఉంటే నా ప్రాబ్లమ్స్ ఫిక్స్ అవుతాయని ఆశపడతాము. అవన్నీ కరెక్ట్ ఏమో అవ్వచ్చు, కానీ ఈరోజు దేవుని వాక్యం నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం క్రీస్తులో ఉన్నాము కాబట్టి దేవుడు మనల్ని ఎల్లప్పుడూ విజయోత్సాహంతో ఊరేగిస్తూ ఉన్నారు అని. సో ఏ ప్రాబ్లంలో అయినా, ఏ సమస్యలో ఉన్నప్పటికీ గుర్తుపెట్టుకోండి, మీరు ఆయన ప్రియమైన కుమారునిలో ఉన్నారు. మనకి కంటికి కనబడకపోవచ్చు, కానీ మనం ప్రార్థన చేసినప్పుడు అది పరలోకంలో రిజిస్టర్ అవ్వబడుతుంది. ఆయన బిహైండ్ ద సీన్స్ ఆయన పనిచేస్తూ ఉన్నారు. సమస్తము సమకూడి ఆయనను ప్రేమించు వారికి, తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై ఆయన పనిచేస్తున్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నువ్వు ఒకవేళ కంటికి కనబడకపోవచ్చు, ఏంటి ప్రభువా ఇంకా నా ప్రాబ్లంకి ఆన్సర్ రావట్లేదు అని ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, బట్ గాడ్ ఈజ్ వర్కింగ్. ఈరోజు మిమ్మల్ని నేను ఎంకరేజ్ చేయాలనుకున్నది ఏంటంటే, దేవుడు మీలో, మీతో, మీ ద్వారా పని చేస్తున్నారు. గాడ్ ఈజ్ వర్కింగ్. ఆయన మీకు విజయోత్సాహంతో మిమ్మల్ని ఊరేగిస్తున్నారు. హల్లెలూయా. సో ఈ రోజున నేను ఒక చిన్న వీడియో, ఇంతకు ముందు మా మీటింగ్స్ లో రికార్డ్ చేయబడిన వీడియో ఐఎమ్ యాడింగ్ టు దిస్. సో దయచేసి అందరూ విని మీరు బ్లెస్ అవుతారని నేను నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మన మనోనేత్రాలను వెలిగించి మన ఆత్మలో బలము, శక్తి దయచేసి మీ యొక్క సమస్యల మీద విజయము మీకు దయచేసే శక్తిని మీకు అనుగ్రహించును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. దేవుడు నా హృదయంలో పెట్టింది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. 2 కొరింథీ 2వ అధ్యాయము 14వ వచనం నుంచి కొన్ని చదువుతాను. 2 కొరింథీ 2వ అధ్యాయం 14వ వచనం నుంచి, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. రక్షింపబడు వారి పట్లను, నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. నశించు వారికి మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ అర్థమైందండి చదివిన వాక్యము? అందరూ బైబిల్స్ తెచ్చుకున్నారా? బైబిల్స్ దగ్గర పెట్టుకున్నారు? ఒకసారి మీరు బైబిల్ లేకుండా దయచేసి ఎవరు రావద్దు. బైబిల్ ఉంటే బైబిల్ ఓపెన్ చేసి ఈ యొక్క వాక్యాన్ని నేను అండర్లైన్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచు నిమిత్తము ఆయన యందు మమ్మును ఎల్లప్పుడు అనే మాట అండర్లైన్ చేసుకోండి. ఎల్లప్పుడు, అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడు విజయోత్సాహముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. హల్లెలూయా. పౌలు గారు ఈ యొక్క లెటర్ రాసినప్పుడు ఎవరికి? కొరింథీయులకి రాశాడనమాట. ఈ లెటర్ రాసినప్పుడు ఈ లెటర్ లో ఒక పిక్చర్ ని పెయింట్ చేశాడు. దీనికి బ్యాక్గ్రౌండ్ చెప్తాను, నేను క్లుప్తంగా చెప్తాను మనందరికీ అర్థం అవ్వాలని. ఒక పిక్చర్ ని పెయింట్ చేశాడు పౌలు గారు. ఏమని పెయింట్ చేశాడంటే, ఆ రోజుల్లో రోమా ప్రభుత్వము వేరే యొక్క దేశాల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఈ రోమా ప్రభుత్వం వాళ్ళు యుద్ధము గెలిచినప్పుడు వాళ్ళ యొక్క అలవాటు ఏంటంటే, వాళ్ళ యొక్క ఆచారము అందరికి అర్థమవుతుంది కదా? అర్థం కాకపోతే ప్లీజ్ యూ కెన్ మెసేజ్ మీ, నాకు మెసేజ్ పెట్టచ్చు. రోమా, ఇది ఐ డోంట్ వాంట్ యూ టు మిస్ ద పాయింట్స్ మిస్ అవ్వకూడదని నేను హృదయపూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోమా ప్రభుత్వం వారు వేరే దేశాల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ జయించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ యుద్ధములో జయించిన ఆ యొక్క వేరే దేశపు యొక్క రాజులు ఉంటారు కదా, ఆ రాజుని, ఆ సైనికులని, అక్కడున్న ఆ యొక్క వారి దగ్గర కొల్లగొట్టిన కొల్ల సొమ్ముని, వారి యొక్క ఆ యుద్ధోపకరణాలని, అవన్నీ పట్టుకొని ఈ యొక్క రోమా ప్రభుత్వానికి వస్తారు. వచ్చేటప్పుడు ఎట్లా వస్తారంటే, మామూలుగా రారు. వాళ్ళు ఎలా వస్తారంటే,
ముందుగా ఎవరు నడుస్తారంటే వాళ్ళ కమాండర్ నడుస్తాడనమాట. అంటే ఆ యొక్క కమాండర్ ఆ యొక్క యుద్ధాన్ని, ఆ సైనికులని లీడ్ చేసిన ఆ యొక్క కమాండర్, చక్రవర్తి లేకపోతే ఆ కమాండర్ ఎవరైతే లీడ్ చేశారో ఆయన నడుస్తాడు. ఆయన వెనకాల ఎవరుంటారంటే ఆ యొక్క గొప్ప గొప్ప అఫీషియల్స్, ఆయన కింద కమాండర్ తర్వాత ఉండే లీడర్స్, ఆ యొక్క నెక్స్ట్ క్యాడర్ లో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, మిలిటరీ అంటే క్యాడర్స్ ప్రకారం కదా, ఆ నెక్స్ట్ క్యాడర్ లో ఉన్న వాళ్ళందరూ ఆయన వెనకాల ఉంటారనమాట. వాళ్ళ తర్వాత ఎవరుంటారంటే ఇంకా కొంతమంది సైనికులు ఉంటారు. ఈ సైనికులు ఏం చేస్తారంటే వారు ఆ యొక్క ఓడిచ్చారు కదా, ఆ ఓడించిన దేశంలో ఆ యొక్క వాటిలో ఉన్న ప్రత్యేకత ఏంటి, ఆ ఓడించిన దేశంలో అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళని ఓడించారు, వాళ్ళలో ఉన్న గొప్పతనం ఏంటి, అవి డిస్ప్లే చేస్తారనమాట. అవి పట్టుకుంటారు. వాళ్ళ ట్రోఫీస్ ఏంటి, వాళ్ళ గొప్పతనం అంటే ఏంటంటే వీళ్ళకి ఘనత, వాళ్ళలో ఉన్న గొప్పతనాన్ని మేము ఓడించాము అనే ఘనత అనమాట. అవి పట్టుకుంటారు. థర్డ్ రో అంటే వీళ్ళు ఒక క్యాడర్ లాగా నుంచి ఉంటారు అనమాట. ఆ తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళ వెనకాల ఈ యొక్క బందీలుగా పట్టుకొచ్చారు చూసారా, ఆ దేశపు యొక్క రాజులు, ఆ దేశపు యొక్క రాణులు, ప్రధాన మంత్రులు, వాళ్ళ అఫీషియల్స్ వాళ్ళందరినీ ఏం చేస్తారంటే చేతికి బేడీలు వేసి వాళ్ళని సిగ్గుతో, వాళ్ళ కనీసం ఏమీ లేకుండా వాళ్ళని సిగ్గుతో వాళ్ళు ఇలా తలకాయ ఉంచుకొని ఉంటారు. వాళ్ళ చేతికి అన్ని కట్టేసి ఉంటాయి. వీళ్ళ వెనకాల వాళ్ళు నడుస్తారు. వాళ్ళ వెనకాల ఎవరుంటారంటే ధూపము వేసే వాళ్ళు ఉంటారు. అంటే రోమా దేవుళ్ళకి మొక్కే ఆ యొక్క అర్చకులు ఉంటారు కదా, వాళ్ళు ధూపం వేస్తూ ఉంటారు, ధూపం వేసే వాళ్ళు ఉంటారు. వారి వెనకాల ఎవరుంటారంటే ఇంకా సైనికులు ఉంటారు, వారి చేతిలో ఆయుధాలు ఉంటాయి. ఇదంతా కూడా ఒక ఊరేగింపు. ఇదంతా రోమన్ కల్చర్ ప్రకారము ఇదంతా కూడా ఒక ఊరేగింపు. వీళ్ళు వెళ్ళి వేరే దేశము మీద జయించి వచ్చినప్పుడు ఇట్లాగ వాళ్ళు ఊరేగిస్తారు. అలాగ ఆ క్యాపిటల్లో ప్రతి వీధిలో తిరుగుతారంట. జనాలందరూ చూస్తారు, ఈ కమాండర్ ని క్లాప్స్ కొడతారు. ఎందుకంటే ఈ కమాండర్ చాలా విజయం తీసుకొచ్చాడు, వీళ్ళకి చాలా కొల్ల సొమ్ము తీసుకొచ్చాడు కదా, చాలా గ్రేట్ అన్నమాట. ఇప్పుడు ఈ కమాండర్, ఆయనకి అందరూ క్లాప్స్ కొడతారు. అందరూ కూడా వాళ్ళ యొక్క పరిమితుల ప్రకారము వాళ్ళ యొక్క కంగ్రాచులేషన్స్ తెలుపుతూ ఉంటారనమాట. ఆ కమాండర్ అందరూ మెచ్చుకుంటారు. అందరూ ఇక్కడ ఏంటంటే చెప్పేది ఏంటంటే ఈ కమాండర్ ఏం చేస్తున్నాడు, రోమా సైనికుల్ని విజయోత్సాహముతో ఊరేగిస్తున్నాడు. హల్లెలూయా, అర్థమైంది ఇప్పుడు? విజయోత్సాహముతో వీళ్ళందరినీ ఊరేగిస్తున్నాడు. ఆ కమాండర్ ఏం చేశాడు, ఈ సైనికులందరినీ తీసుకెళ్లి శత్రువుల యొక్క గొప్పతనాన్ని కూడా కూలగొట్టి అక్కడ నుంచి కొల్ల సొమ్ము తీసుకొచ్చి విజయోత్సాహంతో వీళ్ళందరినీ ఊరేగిస్తున్నాడు. ఇప్పుడు ఆ ధూపము వేస్తున్నారు చూసారా, ఆ ధూపం వేస్తున్నప్పుడు ఆ యొక్క వాసన ఉంటుంది కదా, ఆ సువాసన కొంతమందికేమో అది జీవించు వాసన అయి ఉన్నది. ఎవరికి? గెలిచిన సైన్యానికేమో అది జీవమునిచ్చే వాసనగా ఉంది. వాళ్ళు దట్ ఈస్ ద హ్యాపీయెస్ట్ అన్నమాట. మనకి ఇప్పుడు ఎవరైనా కొన్నిసార్లు ఒక సెంట్ స్మెల్ మన మైండ్ లో ఇంప్రెషన్ ని అలా ఉంచేస్తుంది, అవునా? ఎప్పుడైనా మీరు హాలిడేకి వెళ్ళినప్పుడు కొట్టుకునే స్ప్రే కానీ మళ్ళీ ఆ స్ప్రే స్మెల్ చూస్తే ఆ హాలిడే అట్మాస్ఫియర్ అంతా గుర్తొస్తుంది, అవునా? ఎవరైనా మీ ఇంటికి విజిటర్స్ వచ్చినప్పుడు ఏదైనా స్ప్రే బాగా పవర్ఫుల్ స్ప్రే కొట్టుకొని వస్తే ఎప్పుడు ఆ వాసన వచ్చినా ఆ వ్యక్తి గుర్తొస్తారు కదా. సో ఈ యొక్క సువాసన అనేది మైండ్ లో ఇది ప్రింట్ అయిపోయింది అనమాట, ఈ సువాసన. సో ఇప్పుడు ఈ సువాసన ఉంది చూసారా, ఈ ధూపము వేస్తున్నారు కదా, ఈ సువాసన అక్కడ గెలిచిన సైనికులకి విజయోత్సాహమైన సువాసన. వాళ్ళు ఇంకా హ్యాపీ అన్నమాట. ఇంటికి వెళ్ళిపోతున్నాం, కొల్ల సొమ్ము తీసుకెళ్తున్నాం, మా భార్య పిల్లలతో మేము ఎంజాయ్ చేస్తాం, దిస్ ఇస్ వండర్ఫుల్. ఎందుకు? మా కమాండర్ ని మేము ఫాలో అయ్యాము, ఆయన మాట విన్నాము, విజయోత్సాహముతో మేము ఊరేగుతున్నాము. దే ఫీల్ వెరీ ప్రౌడ్. ఈ వాసన వారికి జీవపు వాసన అయ్యింది. కానీ శత్రు రాజులు ఉన్నారు చూసారా, బందీలుగా వస్తున్నారు కదా, అది మరణపు వాసనగా ఉంది. హల్లెలూయా, అర్థమైంది ఇప్పుడు? సేమ్ స్మెల్, ఒకటే వాసన. ఇది కొంతమందికి జీవపు వాసనగా ఉంది, కొంతమందికి మరణపు వాసనగా ఉంది. హల్లెలూయా. పౌలు ఈ
వండర్ఫుల్ పిక్చర్ ని అక్కడ రోమాలో ఉన్న క్రైస్తవులకి పెయింట్ చేసి ఏమంటున్నాడంటే, అమ్మా ఈ వాసన ఏంటో తెలుసా, నీకు తెలిసిన దేవుని జ్ఞానము ఆయనకి సువాసన అయ్యున్నది. హల్లెలూయా. అర్థమైందా ఎంత వండర్ఫుల్ గా పౌలు రాశాడంటే? ఇప్పుడు చదువుతాం, ఇప్పుడు అర్థమవుతుంది. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని గూర్చిన జ్ఞానము యొక్క సువాసన. హల్లెలూయా. క్రీస్తుని గూర్చిన జ్ఞానము, ఇట్ ఈస్ అ స్వీట్ స్మెల్లింగ్ అరోమా టు గాడ్. దేవునికి అది ఆరాధన అయ్యిందంట. నీకు జ్ఞానం ఉందా క్రీస్తుని గురించి? ఏమి జ్ఞానం ఉంది నీకు? అసలు నీ యేసయ్య ఎవరో నీకు తెలుసా? డూ యూ నో యువర్ జీసస్? యేసయ్య ఎవరో నీకు తెలుసా? ఆయన గురించిన జ్ఞానము నీకుందా? ఆయన గురించిన అవగాహన నీకుందా? ఆయన ఏం చేశాడో అవగాహన ఉందా? ఆయన వెళ్ళి నీ పక్షాన శత్రురాజులందరినీ జయించి, ఆయన శైతాను అంధకార చీకట శక్తులందరినీ జయించి, ఆయన నిన్ను విజయోత్సాహంతో ఎల్లప్పుడూ అంటండి, ఇక్కడ రాసింది క్లియర్గా అండర్లైన్ చేసుకోండి, ఎల్లప్పుడూ మిమ్మల్ని విజయోత్సాహంతో ఊరేగించుచు. ఎల్లప్పుడు, అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడు. సిస్టర్, నేను చాలా ప్రాబ్లంలో ఉన్నాను సిస్టర్, చాలా డిప్రెషన్ లో ఉన్నాను సిస్టర్, చాలా భయంకరమైన ఈ యొక్క బాధలో నుంచి, ఈ ఊబిలో నుంచి కూరుకుపోయాను సిస్టర్, బయటికి వచ్చే హోపే లేదు అంటే ఈ వచనం చదవండి. ఎల్లప్పుడూ నిన్ను విజయోత్సాహముతో ఊరేగించే కమాండర్ నీతో ఉన్నాడు. ఆయనని ఫాలో అవుతే నీవు ఓడిపోవు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? ఇక్కడ ఏమంటున్నాడు? మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచు నిమిత్తము ఆయన యందు మిమ్మును ఎల్లప్పుడూ విజయోత్సాహముతో. ఎవరు ఊరేగిస్తున్నారు మిమ్మల్ని మీరు ఊరేగించుకోవట్లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇంగ్లీష్ బైబిల్లో ఎంత బాగుందంటే, యూనో ఇక్కడ బట్ థ్యాంక్స్ బీ టు గాడ్ హూ ఇన్ క్రైస్ట్ క్రీస్తులో. మనము విడిగా ఉంటే ఓడిపోతాము, క్రీస్తుకు బయట ఉంటే ఓడిపోతాము, క్రీస్తుకి దూరంగా ఉంటే ఓడిపోతాము, మన బలము మన శక్తి మీద మనము నిలబడితే ఓడిపోతాము. కానీ నీవు యేసు క్రీస్తులో ఉంటే, ఆయన యొక్క పునరుద్ధాన శక్తిలో నీవు ఉంటే, అక్కడ ఏమనుందంటే, who always leads us in triumphal procession, who causes us to triumph అని ఉంటుంది ఇంకొక వర్షన్ లో. who causes us అంటే who helps us, నీవు విజయము పొందడానికి నీకు సహాయము చేసి ఊరేగిస్తాడంట మనల్ని. అంటే he will make a spectacle. నిన్ను ఒక అడ్వర్టైజ్మెంట్ గా దేవుడు వాడుకుంటాడంట. దేనికి? ఆయన మహిమ మట్టి పాత్రలో ఎలా నింపాడో, ఆయన వెలుగు మట్టి పాత్రలో ఎలా నింపాడో చూపించడానికి నిన్ను ఆయన వాడుకుంటాడంట. హల్లెలూయా, హల్లెలూయా. వాట్ ఎ వండర్ఫుల్ పిక్చర్ పెయింట్ చేశాడు పౌల్ గారు ఇక్కడ. ఇప్పుడు మరి నేనెందుకు గెలవట్లేదు? నా పరిస్థితిలో నేను ఎందుకు ఓడిపోయినట్టుగా ఉంటున్నాను? నా పరిస్థితిలో నేను ఎందుకు గెలవట్లేదు? ఇప్పుడు ఇంత ట్రయంఫల్ ప్రొసెషన్ ఉంటే, ఇంత విజయము ఉత్సాహము రెండు, జాయ్ అండ్ విక్టరీ, ఈ విజయోత్సాహము ఉంటే నేను ఎందుకు గెలవట్లేదు అంటే చూద్దామా? ఇప్పుడు 2వ కొరింథీ 10వ అధ్యాయంలో చేద్దాం ఒకసారి. 2 Corinthians chapter 10. ఇక్కడ పౌలు గారు అంటున్నారు, నేను వీక్ అనుకుంటున్నారేమో, మీరు బలహీనుడని అనుకుంటున్నారేమో. నా దగ్గర ఉన్న ఆయుధాలు సామాన్యమైన ఆయుధాలు కాదు సుమి, నేను బలహీనుడని కాదు. నా దగ్గర ఉన్న ఆయుధాలు సామాన్యమైన ఆయుధాలు కాదు, అవి అసాధారణమైన ఆయుధాలు. కోట గోడల్ని కూల్చే ఆయుధాలు నా దగ్గర ఉన్నాయి, అవి మీ దగ్గర కూడా ఉన్నాయి అని గుర్తు చేస్తున్నాడు పౌలు గారు. ఏమంటున్నారంటే 3వ వచనం నుంచి చదువుతున్నాను. 2 Corinthians 10:3. 2వ కొరింథీ 10వ అధ్యాయము 3వ వచనం నుంచి. మేము శరీరదారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము మేము యుద్ధము చేయము. మేము శరీరంలోనే ఉన్నాము, రక్త మాంసములు మాకున్నాయి, శరీరదారులంగానే నడుచుకుంటున్నాం, బలహీనులంగానే కనబడచ్చు, మేమందరికిలాగా వీక్ గా కనబడచ్చు, మేము టైర్డ్ గా కనపడచ్చు, కొన్నిసార్లు మీకంటే బలహీనులంగా కనపడచ్చు, మీరే మాకంటే బలవంతులుగా కనపడచ్చు. కానీ ఏమంటున్నాడంటే ఇక్కడ పౌలు గారు, మేము శరీరకు సంబంధించిన వాటితో మేము యుద్ధం చేయమండి. హల్లెలూయా. ఈరోజు దేవుని ప్రియమైన బిడ్డ, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏంటంటే, నీ యుద్ధోపకరణం ఏంటి? హల్లెలూయా. వాట్ ఈజ్ యువర్
వాట్ ఈజ్ యువర్ వెపన్? నీ యుద్ధం ఏంటి? మనందరము యుద్ధ భూమిలో ఉన్నాం తెలుసా? ఏంటి నీ యుద్ధోపకరణం? ఏంటంటే నా భర్త ఒక మాట అంటే నేను 10 మాటలు మాట్లాడగలను సిస్టర్, అదా మన యుద్ధోపకరణం? లేకపోతే వాళ్ళు ఒకటి చేస్తే నేను 10 చేయగలను దానికంటే ఎక్కువ. నేను ఎందుకు కామ్గా ఉండాలి సిస్టర్? ఆయన తప్పు చేశాడు, నేను ఎందుకు కామ్గా ఉండాలి? ఆమె తప్పు చేసింది, నేను ఎందుకు కామ్గా ఉండాలి? వాయ్? అవునా? కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే పౌలు గారు, మన యుద్ధోపకరణాలు ఈ లోక సంబంధమైనవి కావు, కాబట్టి లోకస్తులలాగా మీరు యుద్ధము చేయకండి. ఇది ఎవరికి రాస్తున్నాడు పౌలు? కొరింథీలో ఉన్న క్రైస్తవులకి రాస్తున్నాడు. బయట వారికి రాయట్లేదు. బయట వారికి మనం చెప్పాల్సిన అవసరం లేదు. బయట వారికి వి డోంట్ హ్యావ్ టు టెల్ దెమ్. బయట ఉన్న వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మా తగ్గించుకో, అమ్మా ప్రేమించు, అమ్మా సహనము ఓర్పుతో ఉండు. వాళ్ళకి తెలియదు, ఇవన్నీ వాళ్ళకి తెలియదు. కానీ క్రీస్తులో ఉన్న మనము ఈ తగ్గింపు లేకపోతే, ఈ సహనం లేకపోతే, ఈ ప్రేమ లేకపోతే అసలు ఆత్మఫలం ఎక్కడుంది? ఆత్మఫలం మనకి కావాలి కదా, సహనం కావాలి కదా, ప్రేమ కావాలి కదా, దీర్ఘశాంతము కావాలి కదా, మంచితనము కావాలి కదా, విశ్వాసము కావాలి కదా. ఇవన్నీ తయారు చేస్తున్నాడు దేవుడు మనలో. ఇవన్నీ తయారు చేస్తున్నాడు. నీళ్ళు లేకుండా ఈత నేర్చుకుంటాను సిస్టర్ అంటే ఎట్లా? నీళ్ళలో పడేయాలి. ఒక్కొక్కసారి ఈత రావాలి అని అంటే అక్కడ మనం కొట్టుకొని ఈత వస్తుంది ఖచ్చితంగా. కొన్నిసార్లు ఇరిటేటింగ్ సర్కమ్స్టాన్సెస్ వస్తాయి, వాటి మధ్యలో పెడతాడు దేవుడు. ఎందుకు? మనల్ని బలవంతులు కావాలని, బలం తీసుకురావాలని. నీ బలం ఏంటో, నీ పొటెన్షియల్ ఏంటో దాన్ని నీకు చూపించాలని చెప్పి దేవుడు కొన్నిసార్లు నిన్ను అక్కడ పెడతాడు. హల్లెలూయా. ఇక్కడ అందుకనే పౌలు అన్నాడు, పౌలుని అందరూ వీక్ అనుకున్నారు. పౌలు బలహీనుడు, మాటలే వచ్చి ఏమి రావు అనుకున్నారు. పౌలు వీక్ గా ఉంటాడు అనుకున్నారు. అందుకనే పౌలు చాలా పవర్ఫుల్ మాటలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. మేము శరీరదారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము మేము యుద్ధము చేయము. హల్లెలూయా. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నవి కదా. నీ చేతిలో ఎలాంటి ఆయుధం పెట్టాడో తెలుసా దేవుడు? దుర్గములను పడద్రోయ కలిగినంత అంత పవర్ఫుల్ వెపన్ నీ చేతిలో పెట్టాడు. ఎట్లాంటి సైతాన్ని కట్టిన కోట గోడలు, దుర్గాలు అన్ని కూల్చి కుప్పచేసాయి బలమైన ఆయుధాలు నీ చేతిలో పెట్టాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడుంది? క్లియర్ గా ఉంది ఇక్కడ. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గుర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనయు క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టి, ప్రతి ఆలోచనయు క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టి. ప్రతి ఆలోచన, మళ్ళీ చెప్పుకునేది, ప్రతి ఆలోచన. మీ మైండ్ లో ఆలోచనలు వస్తున్నాయి ఇప్పుడు, ఓకే? ఇవి దేవుని యొక్క వాక్యానికి అనుసంధానంగా ఉన్నాయా? ఈ ఆలోచనలు దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నాయా? దేవుని యొక్క వాక్యానికి సరిపోయిన ఆలోచనలు అయితే నీకు సమాధానము రిలీజ్ అవుతుంది నీ బాడీలో, సమాధానము రిలీజ్ అవుతుంది నీ బాడీలో, సమాధానము నీ మనస్సులో రిలీజ్ అవుతుంది. నీ యొక్క ప్రవర్తనలో సమాధానం, కూల్ గా ఉంటావు. ఎదుటివాడు ఎంత తప్పు చేస్తున్నా నువ్వు కూల్గా ఉంటావు. అసలు ఎదుటివాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వాలి నీ కూల్నెస్ కి. ఎందుకంటే నీ మనసులో యు ఆర్ కనెక్టెడ్ టు ద డిఫరెంట్ వరల్డ్. మనం ఈ లోకంలో ఉన్నాము కానీ ఈ లోక సంబంధులము కాము. రాసుకోండి, బైబిల్లో ఉంది ఈ మాట. మీరు ఈ లోకంలో ఉన్నవారు కానీ ఈ లోక సంబంధులు కారు. నో, మీరు దేవుని సంబంధులు, పరలోక సంబంధులు. మనం అక్కడికి వెళ్ళే, ఇక్కడ ఈ లోకంలో ఉన్న యాత్రికులము. వీఆర్ పిలిగ్రిమ్స్. మనం యాత్రికులం అంతే. కొంతకాలం ఇక్కడ ఈ గృహంలో ఉంటున్నాం, వి విల్ గో బ్యాక్. అందరం వెళ్ళిపోతాం. ఇప్పుడు దేవుని ఆలోచనలు నీ ఆలోచనలు కలుస్తున్నాయా? కలవకపోతే మనశ్శాంతి ఉండదు, దుఃఖం ఏంటో సిస్టర్ అర్థం కావట్లేదు. ట్రై చేస్తున్నాను కానీ ఉండలేకపోతున్నాను. ఎందుకు? వాక్యంతో నింపుకోవట్లేదు మన మనసు. వీఆర్ నాట్ ఫిల్లింగ్ అవర్ మైండ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆలోచనలు వస్తాయి. ఎందుకంటే మనం ఈ యొక్క పడిపోయిన లోకంలో ఉన్నాము. మనము ఈ లోకానికి అధిపతి ఎవరు? ఈ లోకాధికారి ఎవరు? సైతాను. వాడు ఏదో ఒకటి ఆలోచనలు పెడుతూనే ఉంటాడు. ఇంకొక మాట చదువుతాను నేను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము ఈ యొక్క మాట చదువుతాను. ఇది కంపల్సరీ మనం చూడాల్సిన మాట. 6వ అధ్యాయము నేను 10వ వచనం నుంచి చదువుతున్నాను, కొన్ని వచనాలు చదువుతున్నాను. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి. చూడండి, మనల్ని బలవంతులుగా ఉండమని ఎప్పుడు కోరుకోలేదు దేవుడు. నో, ఎప్పుడు కోరుకోలేదు.
ఆయన యందు బలవంతులయుండుడి. నాలో నేను బలవంతురాలుగా ఉండాలి అనుకుంటే నేను ఉండలేను. ఐ కెనాట్. మనలో మనము బలవంతులుగా ఉండలేము. ఎప్పుడైతే నా యొక్క స్ట్రెంగ్త్, నా బలము, నా యొక్క కెపాసిటీ నేను దేవునిలో చూసుకున్నానంటే నన్ను బలపరచువాని యందు సమస్తమును చేయగలనేసయ్యా, నీ చేయి నా మీద ఉంది, నీ యొక్క ఆత్మ నాలో ఉన్నాడు కాబట్టి నేను చేయగలను. నాలో నేనంటే ఐ కెనాట్ డూ. మీరు కూడా అంతే. నా అంతటి నేను ఈ ప్రాజెక్ట్ చేస్తాను, నా అంతటి నేను ఇల్లు కొనుక్కుంటా, నా అంతటి నేను చేస్తుంటే నో, ఆ నెక్స్ట్ మినిటే మనం పడిపోతాం. వీ కెనాట్ డూ ఎనీథింగ్ ఆన్ అవర్ ఓన్. అందుకని ఆయన యందు బలవంతులయుండుడి. ఆయన యందు సైతాన్ వస్తాడు, నెక్స్ట్ వెంటనే వస్తాడు, తలుపు కొడతాడు. అప్పుడు ఏం చెప్పాలి? మీ బలం మీద మీరు ఉంటే ఓడిపోతారు. కానీ యేసయ్యలో నేనున్నానంటే వాడు సారీ అని వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. ఎందుకు? ఆయనలో సైతానా ఆయన నా కోసం చనిపోయాడు. యేసయ్య రక్తం ఉంది. హల్లెలూయా. యేసయ్య రక్తం పవర్ఫుల్ వెపన్ ఇన్ ద బ్యాటిల్. యేసయ్య రక్తం ఉంటే సైతాన్ వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. హల్లెలూయా. ఆయన యందు తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి, శక్తి కాదండి, ప్రభు యొక్క శక్తి అనలేదు ఇక్కడ, మహాశక్తిని బట్టి, మైటీ పవర్, మైటీ స్ట్రెంగ్త్, మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకున్నామా? ఇది సర్వాంగ కవచము. సిస్టర్, నేను అసలు యుద్ధానికి రాను, ఎందుకు వచ్చిన గొడవ నాకు, నేను చేంజ్ చేస్తున్నాను, ఎంతప్పటిగా పడుకుంటానంటే కుదరదు. మనం ఏదైతే నమ్ముకున్న తర్వాత చీకటి రాజ్యానికి వెలుగు రాజ్యానికి యుద్ధం ఉంటుంది. నువ్వు ఏదో చీకటి రాజ్యంలో అన్న ఉండాలి, వెలుగు రాజ్యంలో అన్న ఉండాలి. ఒకవేళ వెలుగు రాజ్యంలో ఉండే సిస్టర్, నేను ఈ ఆర్మర్ ఇవన్నీ సర్వాంగ కవచం వేసుకోను అంటే క్యాజువాలిటీ అయిపోతాం. సో కాబట్టి కంపల్సరీ యుద్ధం చేయాలి. యుద్ధం అంటే యుద్ధ భూమి మీద ఉన్నాం, ఆల్రెడీ గెలిచిన యుద్ధం చేయమంటున్నాడు దేవుడు. నువ్వేం సెపరేట్ గా గెలవవసరం లేదు. గెలిచిన యుద్ధం మీద ఇది నాది అని నిలబడంతే. స్టాండ్ దేర్. ఇక్కడ ఉంది కదా, నిలబడండి అంతే. అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తి గలవారగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని నిలబడండి. అక్కడ మీరు చాలా బలహీనులుగా కనబడచ్చు, చాలా వీక్ పీపుల్ గా కనపడచ్చు, కానీ మీ నోట్లో ఎంత శక్తి ఉందో తెలుసా? ఇక్కడ మీకు మ్యాచ్ ఏంటో తెలుసా? మీరు ఎవరితో పోరాడుతున్నారు తెలుసా? ఏదో మామూలుగా రోడ్డు పక్కన వెళ్ళి అడుక్కునే వాళ్ళతో కాదు మీరు పోరాడేది. ఎవరితో పోరాడుతున్నారంట? ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతోను, ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము. హల్లెలూయా. అంటే మీ పవర్ ఏంటో చూడండి. You are not fighting with ordinary people. You are not fighting with your husband. No, he is not at all your enemy. మన హస్బెండ్స్ కానీ, భర్తలు కానీ, భార్యలు కానీ, లేకపోతే అత్తమామలు కానీ, వాళ్ళు కాదు మన శత్రువులు. అనుకుంటాం చాలా సార్లు, ఏంటొచ్చి ఎప్పుడు ఇంతే ఇవన్నీ. నో, వాళ్ళు కాదు. రక్త మాంసములతో మనము పోరాడట్లేదు. మనం ఎవరితో పోరాడుతున్నాం? చీకటి అంధకార శక్తులతో. ఎవరు వాళ్ళు? దేవుడు వాళ్ళందరినీ ఓడించి ఆ విజయోత్సాహంలో వాళ్ళని ఊరేగించాడు ఆల్రెడీ. వారితో ఇంకేంటి పోరాడేది? నీ సర్వాంగ కవచం ధరించుకొని నిలబడుతున్నావు. సైతానా, నా ఇంట్లోకి రావడానికి ఎవరిచ్చారు నీకు అధికారం? హూ గేవ్ యూ ద రైట్ టు కమ్ ఇన్ టు మై హౌస్? ఎవరిచ్చారు? నీకు నీ విలువ తెలిసింది అని వాడికి తెలిసినప్పుడు నీ జోలికి రాడు, వస్తాడు. ఎందుకంటే వాడికి సిగ్గు లేదు. హీ విల్ కమ్. ఫైరీ డాట్స్ వేస్తూనే ఉంటాడంట, అగ్ని బాణాలు వేస్తూనే ఉంటాడంట. ఎక్కడైనా ఒకటి తగులుతుందేమో, ఈమె వీక్ పాయింట్ ఏంటి, ఈయన వీక్ పాయింట్ ఏంటి, ఎక్కడైనా ఒకటి తగులుతుందేమో, ఈయన వీక్ పాయింట్ ఏంటి, కూరలో ఉప్పు తక్కువ అవడం ఆ వీక్ పాయింట్, ఎక్కడ గొడవ పెట్టుకుంటాడు చూస్తాడు సైతాన్, అక్కడే ట్రై చేస్తాడు. సో నో, ఐ విల్ నాట్ లిజన్. నేను ఇవ్వను. ఐ విల్ నాట్ గివ్ ఛాన్స్ టు డెవిల్. ఐ విల్ లవ్ మై వైఫ్. ఐ విల్ నాట్ గివ్ ఛాన్స్ టు డెవిల్. ఐ విల్ ప్రే. నేను ఫ్యామిలీ ప్రేయర్కి కంపల్సరీ కూర్చుంటాను. నా జాబ్, ఆఫీస్, నాకు మేనేజర్గా ప్రమోషన్ వచ్చింది సిస్టర్, నాకు అసలు ప్రేయర్ చేసుకోవడానికే టైం లేదు. జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వట్లేదు. ఏంటి అంటే టైం లేదు, ఆఫీస్లో వెరీ బిజీ. మళ్ళీ ఆ పాస్ క్యాన్సిల్ అయ్యే వరకు మనకి దేవుడు గుర్తుకురాడు కదా. సో అప్పుడు పాస్ క్యాన్సిల్ అయిన తర్వాత అప్పుడు సిస్టర్ ప్లీజ్ ప్రే ఫర్ మీ. నా దగ్గరనే కదా, పాస్టర్స్కి అందరికీ ఉండే ప్రాబ్లం. అలాంటి దాకా ఎందుకు రావాలి మనం? అగ్ని కంచెను దేవుడు మనకి ఇచ్చాడు, ఎందుకు పోగొట్టుకోవాలి? నిలబడండి, సర్వాంగ కవచం ధరించుకొని నిలబడండి. సిస్టర్, ఎన్నిసార్లు ప్రేయర్ చేసుకోమని ప్రేరేపణ వచ్చిన
పాస్టర్ చెప్పిన ఎన్నిసార్లు ప్రార్థన చేసుకోమన్నా నా కుటుంబం కూలిపోయే వరకు నేను వెయిట్ చేశాను సిస్టర్. ఈ రోజున బూడిదైపోతుంది నా కళ్ళ ముందే, చూడలేకపోతున్నాను సిస్టర్. లేరా మనలో? లేరా? అమ్మా ప్రార్థన చేసుకో, అమ్మా ప్రార్థన చేసుకో. ఈ సిస్టర్కి ఏం పని లేదు, ఎప్పుడు ప్రార్థన 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 అంటది. అవునా? బలిపీఠం కట్టారా దేవుని సన్నిధిలో? మీరు ఉదయకాలం రాత్రి పిల్లలకి నేర్పిస్తున్నారా? కూర్చున్నప్పుడు లేచినప్పుడు దేవుడు చెప్పమన్నాడు. ఒక కాలేజ్ స్టూడెంట్స్ కొంతమంది ఒక గ్యాంగ్ లాగా తయారయ్యంట. ఇది ఒక చిన్న నిజంగా జరిగిన విషయం చెప్తున్నాను. ఒక గ్యాంగ్ లాగా తయారయ్యి ఒక 4-5 కలిసి వెళ్తున్నారంటారు. రోజు ఇంటికి రాకుండా వాళ్ళ మమ్మీని మోసం చేస్తున్నాడు ఆ అబ్బాయి. వాళ్ళ మమ్మీ చాలా ప్రేమిస్తుంది, చాలా ప్రార్థన చేసుకుంటది. అయితే ఒక వయసు వచ్చేసిన తర్వాత ఇంకా అమ్మని మోసం చేసి వెళ్ళిపోతుంటే ఇంకా ఒక రోజు ఏమైందంటే, వీళ్ళు చెప్పకుండా బాగా అందరూ తాగి ఎక్కడికో వెళ్తుంటే కారు యాక్సిడెంట్ అయిపోయిందంట. యాక్సిడెంట్ అయిపోయి బాగా బాడీ మసి అయిపోయింది. కనీసము గుర్తుపట్టడానికి కూడా లేరు. అసలు వాళ్ళు కారులో వెళ్ళేటప్పుడు అంట వాళ్ళు అన్నారంట, లెట్ జీసస్ కమ్ విత్ యూ అనిందంట వాళ్ళ మమ్మీ. అంటే జీసస్ కి మా దగ్గర ప్లేస్ లేదు, వెనకాల బూట్లో కూర్చోమన్నారంట జీసస్ ని. నిజంగా జరిగిన సంఘటన ఏంటంటే, ఆ కార్ యాక్సిడెంట్ అయి కాలిపోయింది. అర్ధరాత్రి వచ్చి పోలీస్ ఓపెన్ చేసి డోర్ కొట్టి చెప్తే ఆ యొక్క ఐడెంటిటీ కార్డ్స్ చూపించి మీ బాబేనా అంట. అయ్యో నా బాబే అని గుండెలు బాదుకుని ఏడుస్తుంటే ఆ పోలీస్ వెళ్ళిపోయేటప్పుడు ఒక మాట అన్నాడు, అదేంటో కానీ స్ట్రేంజ్ గా ఉంది, ఆ కార్ బూట్ లో ఉన్న గుడ్లు పగిలిపోలేదు అన్నాడంట. ఇంత ఘోరమైన యాక్సిడెంట్ లో కారు వెనకాల బూట్ ఉంటది కదా, దాంట్లో పెట్టిన కోడి గుడ్లు పగిలిపోలేదంటండి. వీళ్ళందరూ చచ్చిపోయారు. అంటే ఏసైని వాళ్ళు బూట్ లో కూర్చోమన్నారు కదా, ఏసై అక్కడే ఉన్నాడు, కారులో లేడు. ఏసైకి మనం ఇచ్చే విలువ అలా ఉంటది. సో వాళ్ళ అమ్మ చెప్పిందంట, ఆ ప్రిన్సిపల్ కి చెప్పిందంట ఒక మాట, సార్ నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను, నా కొడుకుని నేను పోగొట్టుకున్నాను, ఏ తల్లి ఆ కుమారుడిని పోగొట్టుకోకూడదు. ఈ పగిలిపోయి మాడిపోయిన కారు ఉంది కదా, ఈ కార్ని మీ కాలేజ్ ముందు పెడతారా ఏమనుకోకుండా అని అడిగిందంట. అంటే ఆ ప్రిన్సిపల్ చూశాడంట, ఆమె హృదయ వేదన, ఆమె కన్నీళ్ళు చూసి ఆయన కళ్ళల్లో కూడా నీళ్ళు వచ్చినాయంట. అవును కదా, రోజు నేను పిల్లలు ఇలా చనిపోయారు అని చెప్పే కంటే ఆ మాడిపోయి బూడిదైపోయిన ఆ యొక్క కారు ఉంటది కదా, ఆ డొక్కు కారుని తీసుకొచ్చి ఆ కాలేజ్ ముందు పెడితే ప్రతిరోజు స్కూల్కి వెళ్ళే పిల్లలు, ఆ కాలేజ్కి వెళ్ళే పిల్లలు ప్రతిరోజు ఆ కారుని చూసి వాళ్ళలో భయం వచ్చింది, అమ్మ మేము ఇలా ఉండకూడదు, మేము ఇలా ఉండకూడదు. అర్థమైందా? మీరు కూర్చున్నప్పుడు, మీరు లెగిచినప్పుడు దేవుని గురించి మీ పిల్లలకి బోధించండి అన్నాడు దేవుడు. యెహోషువతో చెప్పాడు, యెహోషువ ఆ యొర్దాను నది దాటి పాయలైపోయినప్పుడు మీరు దాటి వెళ్ళిపోతారు కదా, ఆ నది మధ్యలో రాళ్ళు ఉన్నాయి కదా, ఆ రాళ్ళు తీసుకొచ్చి మీరు అక్కడ మెమోరియల్ గా పెట్టండి. రేపు మీ పిల్లలు అడుగుతారు, నాన్న ఏంటి రాళ్ళు అంటే, మేము వాగ్దాన దేశానికి వచ్చేటప్పుడు ఈ నీళ్ళు అడ్డొచ్చినాయిరా బాబు, ఈ నీళ్లు చాలా ప్రవాహంతో వస్తుంటే దేవుడు ఏం చేశాడంటే, ఆ యొక్క యాజకుల కాళ్ళు ఆయన మందసము, సర్వలోకనాథుని మందసము మోసుకొని పోతున్న యాజకుల కాళ్ళు ఆ నీళ్ళు అంటగానే నీళ్లు విడిపోయి ఎంత గొప్ప అద్భుతం చేశాడో తెలుసా ఆ వాగ్దాన భూమి రోజులోకి రావడానికి. అందుకనే ఆ యొర్దాను నది మధ్యలో ఉన్న రాళ్ళు తీసుకొచ్చి మేము ఇక్కడ మీకు మెమరీగా పెట్టాము. ఆ రాళ్ళు చూసినప్పుడు ఒకటి జ్ఞాపకం చేసుకోండి, మేము ఉండకపోవచ్చు, మేము చనిపోవచ్చు, కానీ మా నాన్నతో ఉన్న దేవుడు మాతో కూడా ఉన్నాడని జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చెప్పమన్నాడు, మీ పిల్లలకి చెప్పండి, కూర్చున్నప్పుడు చెప్పండి, లేచినప్పుడు చెప్పండి. దిస్ ఇస్ ద టైం. వాట్ మెమరీస్ ఆర్ యూ గివింగ్ టు యువర్ చిల్డ్రన్? ఏమి జ్ఞాపకాలు ఇస్తున్నాం? చాలాసార్లు కలిసి సినిమాలు చూస్తాం, అవి పిల్లలకు ఉపయోగపడైతే ఓకే, అసభ్యకరమైన మాటలు వచ్చేవి. తర్వాత వాడు ఇలా అంటున్నాడు అలా అంటున్నాడు అంటే మనదే తప్పు, వాళ్ళని బ్లేమ్ చేయొద్దు. బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేయకుండా విత్డ్రా చేసుకునే రైట్ మనకి లేదు. పిల్లలలో దేవుని భయం డిపాజిట్ చేయకుండా ఎక్స్పెక్ట్ చేయొద్దు వాళ్ళ దగ్గర నుంచి. నీ భర్త కోసం ప్రార్థన చేయకుండా తను పర్ఫెక్ట్ గా ఉండాలని కోరొద్దు, ఎక్స్పెక్ట్ చేయొద్దు. మర్చిపోండి, సైతాన్ తీసుకెళ్ళిపోతున్నాడు అంటే మీదే తప్పు, ఎందుకంటే మీరు ప్రార్థన చేయలేదు. భర్త జస్ట్ గోల్డ్ కొనిగానే హ్యాపీగా ఫీల్ అయిపోతాం. అక్క అడిక్ట్ అయిపోయాడు అక్క అంటే, అమ్మ ప్రార్థన చేసావా? కొంచెం కోపంగానే చెప్తున్నాను, ఎందుకంటే ఎన్నో ఫోన్ కాల్స్ నేను దేవుని సన్నిధిలో కన్నీటితో కూడా చెప్తున్నాను, చేయి దాటిపోయే వరకు వెయిట్ చేద్దాం.
సర్వాంగ కవచం ధరించుకొని నిలబడు. సైతాన్ని గడప దాటి లోపలికి రానివ్వద్దు. రక్షణ శిరస్త్రాణం పెట్టుకోమన్నాడు ఆయన ఇచ్చాడు అన్ని మనకి. శిరస్త్రాణం పెట్టుకోమన్నాడు, నీతి అనే దట్టి కట్టుకోమన్నాడు, ఆ యొక్క సత్యం అనే బెల్ట్ పెట్టుకోమన్నాడు. హల్లెలూయా. ఇవన్నీ ఇంటాక్ట్ లో ఉండాలంటే విశ్వాసం అనే డాలు కావాలి. విశ్వాసం లేకుండా ఇవన్నీ లూజ్ అయిపోతాయి, పడిపోతాయి. విశ్వాసము అనే డాలు లేకపోతే ఇవన్నీ ఎలా పనిచేస్తాయి? ఆ విశ్వాసం అనే డాలు ఫస్ట్ ఏం చేస్తుందంటే సైతాను వేయిచున్న అగ్ని బాణములను ఆర్పివేస్తుంది. వాడు వేస్తూనే ఉంటాడు. ఇది నిజమేనంటావా? ఇది దేవుడు చేశాడంటావా? ఇగో అవ్వమ్మకి ఏం చెప్పాడు సైతాన్ వచ్చి? అసలు దేవుడు నిన్ను ఏమీ తినొద్దన్నాడా? అసలు ఆ క్వశ్చన్ కూడా చూసారా, ఎంత ట్విస్ట్ చేసి అడిగాడు క్వశ్చన్. భలే ఆశ్చర్యం వేస్తుంది నాకు ఆలోచిస్తే. అసలు దేవుడు అన్ని తిను, ఇది ఒక్కటి తినొద్దు అని చెప్పాడు. కానీ ఆ వచ్చి క్వశ్చన్ ఎలా అడిగాడు సైతాను? అసలు దేవుడు నిన్ను ఏది తినొద్దన్నాడా? ఆమెమో కాన్వర్సేషన్ స్టార్ట్ చేసింది. అప్పుడు ఆ కాలంలో అసలు ఎక్కడ కంటికి కనబడని పాపము లేని రోజునే ఆమెని పడేయగలిగిందంటే, ఈ రోజున మన చుట్టూ ఎన్ని టెంప్టేషన్స్ కదా, ఎన్ని శోధనలు, ఎన్ని ఉన్నాయి. అసలు బయటకు వెళ్తే ఎన్ని శోధనలు. ఇంట్లో కూర్చొని 4 గోడల మధ్యలో కూర్చొని కూడా అసలు ఈ లోక ప్రపంచం అంతా చుట్టేసి రావచ్చు ఈ యొక్క సోషల్ మీడియా పట్టుకొని. లేకపోతే మన ఆలోచనలు చాలా మనల్ని కూలగొట్టడానికి ఇన్ని ఉంటే మనం ఎంత కేర్ఫుల్ గా ఉండాలి. విశ్వాసం అనే డాలు పట్టుకొని నిలబడాలి. విశ్వాసం అనే డాలు. అగ్ని బాణాలు వస్తూ ఉంటాయి మనసులో ఆలోచనలు. ఈ రోజు బాగుందంటే రేపు కూడా హ్యాపీగా ఉంటాను అనుకోవద్దు. రేపు హ్యాపీగా ఉంటాం ఎప్పుడు? దేవునిలో. ప్రార్థన చేసుకోకుండా, వాక్యం చదువుకోకుండా కాదు. కంపల్సరీ మనం చేయాల్సింది అది. హల్లెలూయా. విశ్వాసపు డాలు అవన్నీ ఉంటే అప్పుడు ఇవన్నీ కరెక్ట్ ప్లేస్ లో ఉంటాయి. చెడ్డ తలంపులు వస్తున్నాయా? రక్షణ అనే స్థిరస్థానం. కోట గోడలు మైండ్ లో పెట్టుకుంటాం, కొన్ని దుర్గాలు పెట్టుకుంటాం మైండ్ లో, ఎత్తైన దుర్గాలు. ఏంటంటే క్షమించలేను సిస్టర్, నేను క్షమించాలని ట్రై చేస్తున్నాను కానీ క్షమించలేను సిస్టర్. ఇప్పుడు వితర్క వాదనలు. ఎవరితో? దేవునితో, దేవుని వాక్యముతో. అనుకుంటాం దేవునితో వాదించట్లేదని, కానీ మనలో వచ్చే రీజనింగ్స్ అన్ని ఏంటి? దేవునితో డిబేట్ చేస్తున్నాం. మనం దేవునితో డిబేట్ పెట్టుకున్నాం. ఐ కెన్ నాట్ లెట్ గో ఆఫ్ దిస్. నేను దీన్ని వదిలిపెట్టలేను. ఒక సిస్టర్ ఫోన్ చేశారు నాకు, మన గ్రూప్ లో లేరు యాక్చువల్ గా, బయట నుంచి ప్రేయర్ చేయమన్నారు. ప్రేయర్ చేస్తూ ఉంటే దేవుడు చాలా చూపిస్తున్నారు. తన ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. దేవుడు చాలా చూపిస్తుంటే నేను ఒకటి అడిగాను, సిస్టర్ నిజం చెప్పండి, అసలు ప్రాబ్లం ఇది కాదు, మీరేం వెళ్తున్నారో దేవుడు నాకు చూపించాడు, యూ బెటర్ టెల్ మీ ద ట్రూత్. నాకు నిజం చెప్పేస్తే నేను ఎవరికి చెప్పను అంటే ఆ సిస్టర్ చెప్పారు, 4 years నుంచి తను అనుభవిస్తున్న బాధ. 4 సంవత్సరాల నుంచి తను ఎవ్వరికి తెలియకుండా మనసులో ఆ పడిపోతున్న వేదన. పరిశుద్ధాత్మ దేవుడు ఆమెని ప్రేమించి వెంటాడి ఆమెని వెంటాడాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆమె లోబడలేదంటే తనకు తెలియలేదు, అవగాహన లేదు. అప్పట్లో దేవుని ప్రేమ తెలియదు. ఇప్పుడు తను అసలు షీ వాస్ అనేబుల్ టు హ్యాండిల్ దిస్. నిజమే సిస్టర్ ఇదంతా. అప్పుడు నేను చెప్పాను, సిస్టర్ ఇప్పుడు మీకు క్యాన్సర్ ఉందనుకోండి, బాడీలో లేదు, కానీ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఉంది అనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడు? తీసేయాలంటాడు. లేదు నేను ఉంచుకుంటాను, నేను పోగొట్టుకోలేకపోతున్నా, నేను పట్టుకుంటాను, అంటే ఏమైందంటే పాయిజన్ అయ్యి తొందరగా మిమ్మల్ని తీసుకెళ్ళిపోయింది. సో ఇది కూడా ఒక క్యాన్సర్ లాంటిది. ఇది మీ చేతిలో ఉంది. మీరు వదిలేస్తారా లేదా? మీరు వదిలేయాలంటే నాకు ఆ శక్తి సరిపోవట్లేదు సిస్టర్ అంటే నేను ప్రార్థన చేస్తాను మీకోసం, ఐ విల్ ప్రే. ఆమె చెప్పింది ఏంటంటే 4 years నుంచి ఐఎమ్ అనేబుల్ టు లివ్. సో తప్పెక్కడుంది? మీలో ఉంది. నేను దీనికి బానిస అయిపోయాను. ఆమె కోసం ప్రార్థన చేసినప్పుడు ఆమె చాలా కన్నీరు కార్చింది. నాతో పాటు ప్రార్థన చేసింది. నేను వదిలేస్తాను సిస్టర్. ప్రార్థన చేసినప్పుడు గొప్ప విడుదల, గొప్ప సంతోషము చెప్తుంది. నా లైఫ్ లో నేను ఫస్ట్ టైం హ్యాపీగా ఉన్నాను సిస్టర్. తర్వాత కాల్ చేసి చెప్తున్నారు, అంటే దేవుని యొక్క నామానికి, దేవుని యొక్క రక్తానికి, దేవుని యొక్క ఆ యొక్క వాక్యానికి ఎంత శక్తి. ఆ సిస్టర్కి ఒక మాట చెప్పాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట ఉంటుంది ఏంటంటే, దేవుని యొక్క వాక్యము 2 అంచుల గల ఖడ్గము కంటే శక్తివంతమైనది. అంతకంటే అది సోల్ అండ్ స్పిరిట్ ని సపరేట్ చేసే ప్లేస్కి వెళ్ళిద్దంట.
సోల్ అండ్ స్పిరిట్, ఆత్మని ఆ యొక్క మనసుని విభజించే స్థలంకి వెళ్ళే సర్జికల్ నైఫ్ ఇప్పటిదాకా ఎవ్వరూ కనిపెట్టలేదండి. ఆత్మని థాట్స్ అండ్ డిజైర్స్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. యువర్ ఇంటెన్షన్స్ అండ్ డిజైర్స్ అంటే అక్కడికి వెళ్ళి నీవు తొలగించుకోలేని బలహీనతలు, నీవు వదిలిపెట్టలేని బలహీనతలు అక్కడికి వెళ్ళి సర్జరీ చేసి కట్ చేస్తుంట. ఎంత పవర్ఫుల్ అండి. హల్లెలూయా. అందరం బలహీనులమే. మీకు కొన్ని భయాలు ఉండొచ్చు, నాకు ఒకప్పుడు రకరకాల భయాలు ఉండేవి, పిల్లల విషయంలో కానీ వేరే వేరే విషయాల్లో కానీ. అప్పుడు ఏం చేశాను? ఎవరి దగ్గరికి వెళ్తే హోప్ రాదు. దేవుని వాక్యం పట్టుకొని ఆ భయము కాస్త పోయి ధైర్యము నిండే వరకు దేవుని వాక్యాన్ని ధ్యానించటమే వీ కెన్ డూ ఇట్. మన పిల్లలకి కూడా అదే చెప్పాలి. భయమేస్తుంది, దిగులేస్తుంది, చెప్పలేని బాధ వస్తుంది, ఒక్కొక్కసారి సైతాన్ ట్రై చేస్తాడు. అప్పుడు ఏం చేయాలి? సర్వాంగ కవచం. ఎట్లా? దేవుని వాక్యము చదువుతున్నప్పుడు ఏమవుతుంది? ఆత్మ ఖడ్గము. ఇంతకంటే శక్తి ఏమైనా ఉందా? మనము దీని మీద ఆధారపడట్లేదు అంటే మన మనసులో గర్వము, అహంకారం ఉన్నట్టే. ప్రియమైన దేవుని బిడ్డలారా, టైమ్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్. డోంట్ వేస్ట్ యువర్ టైం. ఇగ్నోరెన్స్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్. ఇగ్నోరెన్స్ అనేది దేవుని మనకి ఇంతగా దేవుడు మాట్లాడుతున్నప్పుడు తగ్గించుకొని, ప్రభువా నాకు సహాయం చెయ్యి, నాకు సహాయం చెయ్యి. అసలు మనం కృంగిపోయి ఏడవాల్సిన అవసరం లేదు. ప్రాబ్లం వస్తే సంతోషించండి, ఎందుకంటే రిమోట్ కంట్రోల్ మీ చేతిలో ఉంది. నేను ఇదే చెప్తాను నా దగ్గరకు వచ్చిన సిస్టర్స్ కి. ఎందుకు బాధపడుతున్నారు సిస్టర్ మీరు? రిమోట్ మీ చేతిలో ఉంది. రిమోట్ బటన్ ప్రెస్ చేయండి. మీరు ఏంటి? దేవుని వాక్యం ప్రార్థన చేస్తాను, దేవుడితో మాట్లాడుతున్నా. ఐ విల్ టాక్ టు గాడ్. నాకు అక్కడికి ఉంది కనెక్షన్. ఐఎమ్ కనెక్టెడ్ టు ద డిఫరెంట్ వరల్డ్. నేను దేవునికి కనెక్ట్ అయ్యాను. నేను ఈ వరల్డ్ తో నేను కనెక్ట్ అయ్యలేను. ఈ లోకపు ఆయుధాలు నాకు అవసరం లేదు. ఈ లోకపు మ్యానిపులేషన్స్ నాకు అవసరం లేదు. ఈ లోకపు నేను ఏమి ఒక స్కెచ్ గీయాల్సిన అవసరం లేదు. నేను ఇవన్నీ చేయడానికి నో అవసరం లేదు. నో నీడ్. అవునా? టెస్టిమనీస్ ఉన్నాయి మన దగ్గర. ఇది వరకు బాధపడేదాన్ని సిస్టర్, నేను వెంటాడేదాన్ని సిస్టర్, స్పై కెమెరాస్ పెట్టేదాన్ని సిస్టర్, ఇవన్నీ చేసేదాన్ని సిస్టర్. బట్ నౌ నో నీడ్. మై స్పై కెమెరా ఇస్ గాడ్. దేవుడే నా స్పై కెమెరా. ఏంజల్స్ ఆర్ వాచింగ్. నా స్పై కెమెరా ఏంజల్సే. వెళ్ళకూడని స్థలాలకి నా భర్త వెళ్తే దేవుని దూతలు ప్రొటెక్ట్ చేస్తాయి, ప్రొటెక్ట్ చేస్తున్నాయి. టెస్టిమనీస్ దే కేమ్ బ్యాక్. మీరు ఇవన్నీ చేయవసరంలా. లోపలికి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేయండి. మన యుద్ధము అక్కడ జయించాలి. హల్లెలూయా. ఈ లోకనాదులతో అంటే ఎంత పవర్ ఉంది చూడండి మనకి. ద నేమ్ ఆఫ్ జీసస్ ఇస్ పవర్ఫుల్ ఈవెన్ ఆన్ ద లిప్స్ ఆఫ్ వీకెస్ట్ బిలీవర్. దేవుని యొక్క నామం, యేసయ్య నామము బలహీనురాలైన నీ పెదాల మీద కూడా శక్తివంతంగా పనిచేస్తుంది. ఎందుకంటే అది నీ గురించి కాదు, దేవునిని బట్టి. ఆయన నీకు వ్యతిరేకంగా రాసిన ఆ యొక్క పత్రాన్ని చింపివేసి సిలువకు మేకులు కొట్టాడంట. అంటే ఎంత పవర్ఫుల్ అని చూడు. సో కాబట్టి ఇక్కడ ఏమనంటున్నాడంటే, ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు. చాలా మంది మనము బ్యాటిల్ గ్రౌండ్ లెవెల్కి తెచ్చేస్తాం. గ్రౌండ్ లెవెల్కి తెచ్చేసి ఒక ఇల్లుని యుద్ధ భూమిగా మార్చి అనవసరమైన గొడవలన్నీ క్రియేట్ చేసి మాక్సిమం మన ఇమాజినేషన్స్ వలన యుద్ధ భూమిగా క్రియేట్ చేసి యుద్ధం మొదలు పెడతాం. ఇంట్లో ఒక్కొక్కసారి గిన్నెల మీద చూపిస్తాం యుద్ధం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు కావాల్సింది జ్ఞానం. దేవుని జ్ఞానం అంట సువాసన అయ్యున్నదంట. సువాసన అయ్యున్నది దేవునికి. విజయోత్సాహంతో ఎల్లప్పుడూ ఆయనలో మనం ఊరేగిస్తున్నాడు. ఈ యొక్క దేవుని జ్ఞానం మనకి కావాలి. హల్లెలూయా. ఇక్కడ ఎంత చక్కగా రాశాడంటే ఆయన, మీరు పోరాడున శరీరాలతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం మీద దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నారు. ఆ క్యాడర్ చూడండి దేవుడు ఎలా ఇచ్చాడో మనకి. అసలు ఆ క్యాడర్ చూడండి. మనల్ని చూస్తే మనం కనీసం ఇంటి పక్కన వాళ్ళ మీద కూడా గెలుస్తామో లేదో మనకు డౌటే, అవునా? కానీ ఒక పవర్ఫుల్ వెపన్ దేవుడు మనకి ఇచ్చాడు. ఇంటి పక్కన వాళ్ళతో గెలవసరం లేదు. చీకటి అంధకార శక్తులతో గెలిచే పవర్ఫుల్ వెపన్ ఇచ్చాడు. వాడుతున్నామా? వాటి మీద గెలిస్తే వాడు నీ ఫ్రెండ్స్ వెనకాల కానీ, నీ భర్త వెనకాల కానీ, నీ భార్య వెనకాల కానీ పనిచేయడం ఆపేస్తాడు. ఎందుకంటే నువ్వంటే వాటికి భయం. అందుకే నీకు సంబంధించిన వాళ్ళని కూడా వాడు పట్టుకోడు. హల్లెలూయా. మీరు వాళ్ళని విడిపించిన వాళ్ళు అవుతారు సైతాను బంధకాల నుంచి. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనుడి. ఆయన యుద్ధం చేసేసాడు. మీరు యు ఆర్ మోర్ దెన్ కాంకరర్ ఆయన చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన ఏం చేశాడు? సర్వాంగ కవచం ధరించుకొని నిలబడండి చాలు. ఇప్పుడు ఒక సోల్జర్ డ్రెస్ వేసుకొని నిలబడితే చాలు. పోలీస్ డ్రెస్ వేసుకొని నిలబడితే చాలు. దొంగడికి భయం.
సో అక్కడ దేవుడు ఏమంటున్నాడు, ఎంత వండర్ఫుల్ గా రాశాడు చూడ, మీరు సర్వాంగ కవచం ధరించుకొని నిలబడండి చాలు. పౌలు ఈ లెటర్ రాసినప్పుడు హౌస్ అరెస్ట్ లో ఉన్నప్పుడు రాశాడు. పౌలు దగ్గర ఎప్పుడు ఒక సైనికుడు ఉండేవాడంట. సైనికుడిని చూసి 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 పౌలు అన్నాడు, వీడికే ఇంత భయపడితే మనం ఆత్మీయంగా వి ఆర్ ఆర్మర్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. చీకటి అంధకార శక్తులు గజ 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 వణికే యొక్క సర్వాంగ కవచము దేవుడు నీకు ఇచ్చాడు. ఇంకా నువ్వు వెనక్కి ఏడుస్తున్నావు? హల్లెలూయా. నీ చేతిలోనే రిమోట్ కంట్రోల్ తీసుకొచ్చి పెట్టి అమ్మ నువ్వు ప్రెస్ చేయ అన్నాడు, మేము కూర్చొని ఏడుస్తా ఉన్నాం కదా. వాట్ అ వండర్ఫుల్ గాడ్ వీ హ్యావ్. ఇక్కడ నేను అన్ని చెప్పాను సర్వాంగ కవచం అంటే ఏంటో. ఇక్కడ ఒక్క మాట చెప్తాను ఏంటంటే, ఇవన్నీ కాక 16వ వచనం, విశ్వాసమును డాలు పట్టుకుని దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు. విశ్వాసం అనే డాలులో శక్తి ఉంది. ఈ విశ్వాసం ఎక్కడి నుంచి వస్తే పైకి కనిపించేది కాదండి. పైకి ఇలా మనం ఏదో పెట్టుకొని షీల్డ్ పెట్టుకొని వెళ్ళడం కాదు. ఇప్పుడు అన్ని షీల్డ్స్ ఉన్నాయి కదా, ఫేస్ షీల్డ్స్, మాస్క్స్ ఇవన్నీ ఉన్నాయి. మర్చిపోయాను, మాస్క్ ఈ సర్వాంగ కవచంలో లేదు, గుర్తుపెట్టుకోండి. సో మాస్క్ బయటకు మనం ఇప్పుడు వాడుతున్నాం కానీ సర్వాంగ కవచంలో లేదు. ఇట్స్ నాట్ అన్ ఆర్మర్ ఆఫ్ గాడ్. మనం నోరు తెరిచి మాట్లాడాలి, వాగ్దానాలు మాట్లాడాలి. అలా మాట్లాడినప్పుడే యాక్టివేట్ అవుతాయి. మౌనంగా ఉండద్దు మాస్క్ పెట్టుకోవాలి కాబట్టి అని దేవుడు పెట్టలేదు, ఇంక్లూడ్ చేయాల. కొన్ని విధాలుగా మాస్క్ వాడచ్చు, ఎప్పుడు నెగిటివ్ మాట్లాడకుండా, ఓకే. కానీ వాగ్దానాలు మాట్లాడాలి. సో వీ హ్యావ్ టు స్పీక్ అన్నమాట. మనం మాట్లాడినప్పుడు ప్రామిసెస్ అన్ని యాక్టివేట్ అవుతాయి. యువర్ వాయిస్ యాక్టివేటెడ్ ప్రామిసెస్. ఇవన్నీ కూడా ఈ నిబంధన నీ వాయిస్ వల్ల యాక్టివేట్ అవుతుంది. సో నీ మనసు విప్పి, గొంతు విప్పి దేవుని వాక్యం హృదయంలో డిపాజిట్ చేసి 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 నోరు తెరిచి మాట్లాడండి. దేవుని వాక్యం డిపాజిట్ చేసినప్పుడు ఆత్మ ఖడ్గంగా మారుతుంది. ఆత్మ ఖడ్గం ఎలా రిలీజ్ అయింది? నోటిలో నుంచి రిలీజ్ అయింది. హల్లెలూయా. అండ్ వండర్ఫుల్ ట్రూత్స్ మనకి ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తున్నారు. ఆత్మలో డిపాజిట్ చేసుకోండి వాక్యము. టైం వచ్చినప్పుడు రిలీజ్ చేయండి. పవర్ఫుల్ గా అసలు ఖడ్గం లాగా వచ్చి టక 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 బాండేజెస్ తెగగొట్టేస్తుంది. ఇంట్లో వాళ్ళైనా, చుట్టాలైనా, మన ప్రియమైన వాళ్ళైనా, అనారోగ్యంగా ఉన్న వాళ్ళైనా, యు కెన్ గో అండ్ ప్రే. హల్లెలూయా, హల్లెలూయా. కమ్ ఆన్, గెట్ బ్యాక్ యువర్ టెరిటరీ. సైతాన్ని దోచుకున్న దాన్ని తెచ్చుకో. నీ భర్తను దోచుకున్నాడా, గెట్ హిమ్ బ్యాక్. పిల్లల్ని దోచుకున్నాడా, గెట్ దెమ్ బ్యాక్. ఎట్లా? ప్రార్థనతో, వాక్యముతో, వాగ్దానాలు మాట్లాడడంతో. ఇంట్లో సమాధానాన్ని దోచుకున్నాడా, గెట్ దెమ్ బ్యాక్. ఎట్లాగా? ఫస్ట్ మైండ్ లో ఉన్న దుర్గాల్ని కూలగొట్టండి. నేను క్షమించలేను, నేను మర్చిపోలేను, నేను ఇది చేయలేను, నేను అది చేయలేను, అవన్నీ కూడా ఏం చేయాలి? మనం కూలగొట్టాలి. ఇప్పుడు 2 కొరింథియన్స్ 10th చాప్టర్కి వచ్చేద్దామా? ఇక్కడ 2 కొరింథియన్స్ 10th చాప్టర్ లో అద్భుతంగా రాస్తున్నాడు పౌలు. ఏమనంటున్నాడంటే, ఇక్కడ చాలా వండర్ఫుల్ గా రాశాడు. 4వ వచనం నుంచి 14. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడజోయ జాలినంత బలము గలవై ఉన్నవి. ఈ బలము గలది నీ చేతిలో ఉందా ఈ రోజున? హల్లెలూయా. ఆ యుద్ధోపకరణం నీ చేతిలో ఉందా? దేవుని వాక్యం ఉందా? మనం పట్టుకొని దిండి కింద పెట్టుకొని పడుకుంటే మనకి ఏమీ ఉపయోగం లేదు. మనం వాడుతున్నామా యుద్ధోపకరణాన్ని? ఆర్ వి యూజింగ్ ఇట్? దీన్ని వాడుతున్నామా? లేకపోతే దేవుడితో డిబేట్ చేస్తున్నామా, రీజనింగ్ చేస్తున్నామా? చేయొద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, టైం వేస్ట్ చేసుకోవద్దు. దేవుని వాక్యం చదవండి. ఒక పాప వచ్చింది నా దగ్గరికి, కాలేజ్ పాప. అంటే కాలేజ్ అయిపోయింది, తను లండన్ లో చదువుకుంది, కాలేజ్ అయిపోయింది. తను చెప్తుంది తన బాయ్ ఫ్రెండ్ చీట్ చేశాడంట. 23 ఇయర్స్ బాయ్ ఫ్రెండ్ చీట్ చేశాడంట. చాలా ప్రేమించాను నేను, కానీ హీ చీటెడ్ ఆన్ మీ, చీట్ చేశాడు కాబట్టి నేను చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోవాలి. నేను ఒకటి అనుకున్నాను, నేను బైబిల్ చదువుకోవాలన్నా. 30 days లో బైబిల్ కంప్లీట్ చేసిందంట అమ్మాయి. బాబా ఏం పట్టుదల అసలు! డిప్రెషన్ లోకి వెళ్ళి సూసైడ్ చేసుకోవాలని పిచ్చి ఆలోచనలు వస్తే నో అని చెప్పి 30 రోజుల్లో బైబిల్ కంప్లీట్ చేస్తుంది. వాళ్ళ మమ్మీ తాను ఇద్దరు చెప్తున్నారు, ఐ సెల్యూట్ యు అమ్మా. ఇలాంటి ఆడపిల్లల్ని మనం లేపాలి. హల్లెలూయా. ఊరికే కూర్చొని ఏడవడం కాదు. ఆఫ్ కోర్స్ సెన్సిటివ్ గా ఉంటాం, మంచిదే, కానీ వాళ్ళ బలవంతులు 30 days లో రోషంగా అగ్రెసివ్ గా బైబిల్ కంప్లీట్ చేసిన. డిప్రెషన్ మొత్తం పోయింది. వండర్ఫుల్ జాబ్ సింగపూర్ లో వచ్చింది అమ్మాయికి. వండర్ఫుల్ జాబ్, గవర్నమెంట్ పోస్ట్. ఎందుకు చెప్తున్నాను? దేర్ ఈజ్ అ వే టు ఓవర్కమ్. మనం ఓవర్కమ్ చేయడానికి ఒక పద్ధతి ఉంది, ఒక బ్యాటిల్ ప్లాన్ దేవుడు ఇచ్చాడు మనకి, ఒక స్ట్రాటజీ ఉంది. ఏదో ఏమని అరిసేయడం కాదు, ఒక స్ట్రాటజీ ఇచ్చాడు దేవుడు. ఫైనాన్షియల్ లాస్ ఉందా? కమ్ ఆన్, టేక్ దిస్. ఎందుకంటే నీ యేసయ్యలో ఉంటే విజయోత్సాహంతో ఊరేగించాలి. దట్స్ యువర్ లీగల్ రైట్. పరలోక స్టాండర్డ్ లో మనం జీవించాలి.
అలాంటి ప్రాబ్లమ్స్ రావా సిస్టర్? ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే కదా మనం ఓవర్కమ్ చేసేది. రాకపోతే ఓవర్కమింగ్ దేనికి? హల్లెలూయా. రాకపోతే ఓవర్కమింగ్ దేనికి? నీకు వ్యతిరేకంగా ఆఫీస్లో లెటర్స్ రాశారు, అప్పుడే కదా ఓవర్కమ్ చేసేది. దేవుని దగ్గర తీసుకురా. ఐ యామ్ ఇన్ క్రైస్ట్, యేసయ్యలో నేనున్నాను. హల్లెలూయా. బిజినెస్ లాస్ అవుతుంది, బ్రింగ్ ఇట్ టు గాడ్. ఏ ప్రాబ్లం అయినా, ఏ సమస్య అయినా, ఇది సాల్వ్ చేస్తాను, ఇది సాల్వ్ చేయను అని ఎక్కడైనా ఉందేమో చూపించండి. ఈ దేవుడు ఏమన్నా ఇది నేను సాల్వ్ చేస్తా, ఇది చేయను అని అంటే, యథార్థంగా ఆయన రక్తంలో కడుగబడిన ప్రతి బిడ్డ ఆయన బిడ్డ. దేవుని మూలముగా పుట్టినవాడు లోకమును జయించును, లోకమును జయించునది మీ విశ్వాసమే అన్నాడు ఆయన. మళ్ళీ హల్లెలూయా. లోకమును జయించినమా, నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది. థ్యాంక్ యూ లార్డ్. దేవుని స్తుతించాలి మనం. ఇక్కడ అన్నాడు వితర్కములను, మేము వితర్కములను, అనవసరమైన ఆర్గ్యుమెంట్స్, వితర్కములు, అనవసరమైన రీజనింగ్, అనవసరమైన మాటలు మాని దేవుని గుర్చిన జ్ఞానముని ఏదైనా అడ్డగిస్తుందా? దేవుని వాక్యానికి ఏదైనా అడ్డుగా నిలబడుతుందా? అవన్నీ తీయకుండా మనం గంటలు గంటలు ప్రార్థన చేసిన వ్యర్థమే. ముందు మన మైండ్ లో ఉన్న కోటగోడల్ని కూల్చకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన వేస్ట్. వితర్కములను మాని దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తునకు లోబడినట్లు చెరపట్టి, క్రీస్తునకు లోబడినట్లు దాన్ని పట్టుకొని చొక్కబట్టుకొని కింద కూల్చాలి, నీ కాలు కింద పెట్టాలి. ఆలోచన పిచ్చి పిచ్చి ఇమేజెస్ వస్తున్నాయి అనుకోండి, మీకు భయం వేసే ఇమేజెస్ వస్తున్నాయి అనుకోండి, భయపడుతున్నారు అనుకోండి, ఏం చేయాలి? ఆ ఇమేజ్ ని తీసుకొచ్చి పట్టి కాలు కింద పెట్టి, యేసు నామములో నా మైండ్, నా మాట విను. దావీదు మహారాజు అంటాడు, నా ప్రాణమా ఎందుకు కృంగినావు నాలో? నా ప్రాణమా వై ఆర్ యు క్వైయట్? ప్రాణంతో మాట్లాడుతున్నాడు. ఎందుకు? యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు. ఎవరు? హీఈస్ ప్రీచింగ్ టు హిస్ ఓన్ మైండ్. ఆయన మైండ్ కి ఆయన మాట్లాడుకుంటున్నాడు. నా ప్రాణమా నీవు ఎందుకు కృంగి ఉన్నావు? దేవుడు చేసిన ఉపకారాలు మర్చిపోయావా? మర్చిపోవద్దు, లెక్క పెట్టుకోకొక్కటి. ఫర్గెట్ నాట్ ఆల్ హిస్ బెనిఫిట్స్. ఆయన చేసిన ఉపకారాలు మర్చిపోవద్దు. మేక్ ఎ లిస్ట్. స్తుతించు దేవుడిని. క్వైట్ గా ఉండడానికి వీలే లేదు. వాడు మైండ్ మాట్లాడుతుంది. అదేంటి దావీదు వెనకాల సౌలు వస్తున్నాడు, ఇన్ని ప్రాబ్లమ్స్, వీళ్ళేమో రాళ్ళతో కొట్టాలని చూస్తున్నారు అంటే, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉంది అంటాడు. మళ్ళీ అంటాడు, ఆయన వైపు చూసిన వారి ముఖములు ఎప్పుడు సిగ్గుపడరు. దే విల్ షైన్ బ్రైట్ అంటాడు. మళ్ళీ ఆయనే క్వశ్చన్స్ ఆన్సర్స్ చేసుకుంటాడు దావీదు మహారాజు. వండర్ఫుల్ కదా. ఎంత ప్యాలెస్ లో ఉన్నా, అరణ్యంలో ఉన్నా, ప్రభువా నీవే నా కోట, నీవే నా ఆశ్రయము, నీవే నా కొండ, నేను నిన్నే చూస్తున్నాను ప్రభు అంటాడు. వాట్ అ రెవల్యూషన్! అసలు ఆ చూపు, ఆ దృష్టి ఎంత వండర్ఫుల్ గా మాట్లాడతాడు దావీదు మహారాజు. ఇక్కడ ఏమన్నదంటే, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి కిందకు తీసుకొచ్చేయండి. ఈ ఆలోచనలు బాధేస్తుందా? మైండ్ లో ఒకటే, మీరు ఏ పని చేస్తున్నా ఒకటే, ఈ వరకు అయిన సంగతులు గుర్తొస్తున్నాయా? అవి మర్చిపోయే వరకు నూతన కార్యం మన జీవితంలో మొదలు పెట్టలేడు దేవుడు. అందుకే అన్నాడు, ఇదిగో మునుపటి సంగతులు మీరు జ్ఞాపకం చేసుకోవద్దు, నూతన క్రియ నీలో నేను చేస్తాను, నూతన సంతోషాన్ని నీ ఇంట్లో నేను తీసుకొస్తాను, నూతన ఆనందాన్ని నేను తీసుకొస్తాను. మునుపటి విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోబాకండి, మునుపటివి మీరు మర్చిపోండి. ఐ విల్ బ్రింగ్ అ న్యూ థింగ్, ఐ విల్ డూ అ న్యూ థింగ్. నువ్వు అసలు ఆలోచించలేని, నువ్వు అసలు ఊహించని గొప్ప కార్యాన్ని, ఇదిగో అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే ఇదిగో గొప్పది నేను నీకు ఇస్తాను. నీలో కార్యసాధకమయ్యే శక్తి చొప్పున, ఆ కార్యసాధకమయ్యే పవర్ మనలో ఎలా వస్తుంది? దేవుని వాక్యాన్ని నింపుకున్నప్పుడు మన హృదయంలో అది కార్యసాధకము, కార్యరూపం దాల్స్తుంది. నీ యొక్క మనసులో ఎంత నింపుకుంటే అంతకంటే ఎక్సీడెడ్ గా దేవుడు మన జీవితంలో ఆయన కార్యాలు చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజున మనము దేవునికి మన జీవితాన్ని సమర్పించుకుందాం. ఒకవేళ